తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంకే నాయుడు కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో భారీ పేలుడు శబ్దంతో ఇంట్లో మంటలు చెలరిగాయి. ఈ ప్రమాదంలో తల్లి కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ స్థానికులతో కలిసి తల్లి కొడుకును మంటల నుంచి కాపాడారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో గాయపడిన కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంకే నాయుడు కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో భారీ పేలుడు శబ్దంతో ఇంట్లో మంటలు చెలరిగాయి. ప్రమాదంలో తల్లి కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ స్థానికులతో కలిసి తల్లి కొడుకును మంటల్లో నుంచి కాపాడారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో గాయపడిన కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, తిరుపతిలో అగ్ని ప్రమాదంలో తల్లి కొడుకుకి తీవ్ర గాయాలైన ఘటన గురువారం రాత్రి అయితే చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్నటువంటి లింగేశ్వరం నగర్ పంచాయతీ ఎంకే కాలనీ 4th క్లాస్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏదైతే సాయంత్రం వేళ దేవుడికి దీపం పెట్టాలి అన్న సమయంలో దీపం ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి బట్టల పైన సోఫా పైన పడటంతో ఆ మంటలన్నీ కూడా స్నానపు గదిలో వైపు పాకాయి. స్నానపు గదిలో గ్రీజర్ ఆన్ లో ఉండటంతో ఒకసారిగా స్నానపు గది వైపు వెళ్ళడంతో అయితే ఆ గ్యాస్ గ్రీజర్ ఒకసారి పేలడంతో భారీ శబ్దంతో అపార్ట్మెంట్ ఒకసారిగా వాళ్ళ ఫ్లాట్ లైట్ దగ్గర మంటలు జరుగుతుంది. ఈ ఘటనలో తల్లి కొడుకు ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. తల్లి ఈ ప్రసన్న ఇంట్లోనే ఉంటుంది. అయితే బ్యాంక్ ఎంప్లాయీకి భారీగా ఉన్నటువంటి ప్రసన్న, కొడుకు సుమారు 10 సంవత్సరాల వయసు గల దేవాంశ్ ఇద్దరు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే స్థానికులందరూ కూడా హుటాహుటిన ఘటనా స్థలం చేరుకొని అయితే గాయపడినటువంటి శ్రవంతి తన కొడుకు దేవాంశను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటన ఒక్కసారిగా అపార్ట్మెంట్ మొత్తం ఒకసారిగా భయాందోళనకు గురైందని చెప్పాలి. ఒకసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పరుగులు తీసిన పరిస్థితి నెలకొంది. అయితే గ్రీజర్ పేలడంతోనే ఇంత పెద్ద సౌండ్ వచ్చిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలం చేరుకున్నారు. అయితే మంటలను అదుపు చేసే పరిస్థితి మంటలను అయితే అదుపు చేశారు. అయితే ఈ ఫైర్ సిబ్బంది వచ్చే లోపలే ఒకసారిగా మంటలు అధికంగా వ్యాపించడంతో ఇంటి లోపల ఉన్నటువంటి తల్లి కొడుకులు ఇద్దరు కూడా తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. అయితే కొడుకు దేవాంశ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు అయితే తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.